पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। మాట్లాడొద్దు టీవీ గారు అని చెప్పారు. చెప్తే నేను ఎందుకు మాట్లాడు, నా లీడర్ ఆయన, నా బాధ్యత అది. ఏ పోర్ట్ఫోలియో గురించి నా లీడర్ నేను డిఫెండ్ చేసుకుంటానని చెప్పి ప్రతి దానికి ఈయనట్టు పోయింది. అందుకే అప్పుడు ఇందిరాగాంధీతో సంబంధం ఎందుకంటే ఈయనను పంపించేవాడు కేంద్రంతో మాట్లాడాలంటే. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు వెనుకేమో ఆయన మంత్రివర్గంలో కూడా ఉన్నారు కదండి. మన సంజీవ్ రెడ్డి గారి క్యాబినెట్ లో కూడా ఉన్నారు. తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారి క్యాబినెట్, ఎక్కువ బ్రహ్మానంద రెడ్డి గారితో బాగుంది. కూడా చెయ్యని మంత్రి పదవి లేదు కదా. దాదాపు 9-10 అన్నిట్లోనూ రిఫార్మ్స్ అండి. అన్నిట్లోనూ ఫస్ట్ జైల్స్ ఇచ్చారు, జైల్స్ రిఫార్మ్స్ చేశారు. ఈ బుక్స్ అన్ని ఆయన ఇచ్చినది. శంకర్ ఇందాక నీతో చెప్తాం, అన్నిట్లోనూ రిఫార్మ్స్. హెల్త్ ఇచ్చారు, హెల్త్ ఇస్తే మారువేషంలో పోయి హాస్పిటల్స్ పోయేవాడు. పోయి అక్కడ అందరి స్టాఫ్ సస్పెండ్ చేసేవాడు. మాకు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవద్దు, గవర్నమెంటా ప్రైవేటా అది ఒకటి చేసేవాడు. ఇవాళ భరించలేక ప్రమాదం పోయేసి ఈ హెల్త్ నుంచి తప్పించారు ఆయన. అప్పుడు ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ మంచి మీరు అంత కలిసి వచ్చారు. నేను ఎక్కడో వచ్చామండి. నాకు వరంగల్లో నాకు తెలుసు మాట్లాడండి. వరంగల్ అంటే వీళ్ళకి మా పీవీ గారి గురించి తెలుసు. మొన్న భారతరత్న కావాలని కూడా 2-3 మీటింగ్స్ పెట్టి నేనే బాగా ఇచ్చేసాను. సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్స్ అని పెట్టి డిఫరెంట్ పోస్టింగ్స్ పెట్టి ఇచ్చేసాను. అయిన తర్వాత భారతరత్న వచ్చిన తర్వాత కూడా ఏదైనా జరిగితే బాగుండు అనుకున్నానండి. బంగారంకి ఒకసారి వెళ్ళాలి, బంగారం అన్నది కోరికండి. ఇవి రకంగా చెప్పాలంటే జీవితాస్తి. ఇది ఈ రోజు ఇప్పుడు అనుకోకుండా బంగారం ఆగలిగా అన్నమాట. దృష్టి సంఘాలు తీసుకొచ్చారు. మీ లక్కీగా మీరు ఉండడం వెరీ ఫార్చునేట్ సార్. మీరు టిఫిన్ తీసి చాయ్ తాగినాము. వెల్లడి ఉంది అనమాట. వరంగల్ వచ్చింది, వరంగల్ పని చూసుకొని నైట్లో వచ్చేది. మా పెద్దన్నే అంటే పీవీ గారికి పెద్ద కొడుకు రంగారావు. ఆయన మన ఎమ్మెల్యే ఉండే. ఎంపీ ఉన్నప్పుడు మీరు ఉట్లే. పీవీ గారు ఎంపీ ఉన్నప్పుడు పీవీ గారు ఎంపీ 84లో ఓడిపోయింది అక్కడ హనుమకొండ నుంచి. 77లో గెలిచిండ్రు, 80లో గెలిచిండ్రు, 80లో గెలిచిండ్రు, 85లో ఓడిపోయారు. మీరు చిన్న రామ్టెక్ నుంచి గెలిచిండ్రు. ఓడిపోయినప్పుడు ఇందిరాగాంధీ రెండు ఇచ్చిందండి. ఎందుకైనా మంచిది అని ఇక్కడ అక్కడ ఇచ్చింది. ఈయన ఉండాలి క్యాబినెట్లో అని చనిపోయారు. అప్పటికి ఎలక్షన్స్ అయ్యి అప్పటికి గెలిచింది. రామ్టెక్ నుంచి మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అసలు అప్పుడు ఆ ఇయర్ గెలిపించుకుంటే హనుమకొండ మారేది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కాన్స్టిట్యుయెన్సీ అంటే చెప్పాల్సిన అవసరం అంతా అక్కడ ఇక్కడ దాకా ఉన్నాడు. ఈ అంత బ్రహ్మాండ హైటెక్ సిటీ అంటే అయిపోతుంది. అప్పుడు గెలిపించుకోలేదు. నంద్యాల గెలిపించుకున్నాడు. నంద్యాల అంతా బాగానే ఉంది. కోచ్ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ అడగాల్సిన అవసరం లేదు. ఇక అన్నీ వచ్చి వాళ్ళు 80 గెలిపించుకోవడం చాలా ఉంది. అన్నీ వారసత్వం ఆ లెగసీ చేస్తే బాగుండండి. అదే ఆయన లెగసీ ముడిలానే పిల్లలు తీసుకురావాలని అనుకోలేదండి. చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళు వచ్చింది తప్ప వాళ్ళు కొట్లాడి ఈయన ప్రమేయం లేకుండా ఆయన మా రంగారావు గారు అక్కడ ఎంపీ కాంటెస్ట్ చేసినాడు సికింద్రాబాద్. తర్వాత ఆయన సిండికేట్ మెంబర్ అయినాడు. ఉస్మానియాకి ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేసి ఓడిపోయినాడు.
హైగ్రీవ్ తర్వాత కాన్ఫరెన్స్ గెలిచాడు. పట్టురాలి ఆయనకు వారసత్వం మీద నమ్మకం లేదు. టాలెంట్ ఉంటే వాడు వస్తారు. చెప్పేవాడు రాజకీయాలు వచ్చి నేను రాజకీయం అంటే రాజకీయం అనేది చెప్పి తీసుకొచ్చేది కాదు, ప్రజలకు కొట్లాడుకో తెచ్చుకో పైకి రాదు అంతే తప్ప ఒకళ్ళు హెల్ప్ చేసి చేయబట్టుకుంటే. ఇందాక మా వాళ్ళతో అదే చెప్తున్నాను వేరేతోటి, అసలు వాళ్ళ లెగసీ ఏంటంటే బ్రాహ్మణులు అంటే ఏదో తిరగబెట్టుకుని ఊడిపోయే చెప్పులే అట్లా కాదు. మంత్రాంగం, తంత్రాంగం, రాజనీతి, వ్యవహారం, లోకజ్ఞత, కవిత్వం, సాహిత్యం, కళలు, సంస్కృతి, చరిత్ర అన్నిటికీ వాళ్ళు అంబాసిడర్స్. ఏ రాజ్యం ఉన్నా, ఎవడు రాజైనా, ఎవడు పాలకుడైనా అక్కడ మీకు అన్ని చోట్ల అంతే. మహామంత్రి తిమ్మరుసు, విజయనగర ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏం చేయాలి వాళ్ళ మంత్రిత్వాలు ఏం చేసేవాళ్ళు. విజయనగర రాజులలో కూడా ఒక టైం అవుట్ లేకుండా ప్రజలను కొరడా దెబ్బతిని కొట్టిపిచ్చి పని చేయించుకునే వాళ్ళు. ఈ ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, 24/7. అప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇట్లయితే బాగాలేదని చెప్పి రాజులకు ఇది రాహుకాలం, రాహుకాలం క్రియేట్ చేసి వీళ్ళు ఆ రాహుకాలం 1.5 hours అని వీళ్ళకి రెస్ట్ దొరుకుతుందని చెప్పి, మీకు మంచిది కాదని చెప్పి ప్రజలకు మంచి కోసం వాళ్ళకి ఎట్లా చెప్పాలో చెప్పిండు. రాహుకాలం అని మన వాళ్ళే చెప్పారు. చెప్పేసి రాహుకాలం పనిచేసి నాకే మంచిది కాదు అని నేను అనుకుంటా. మీరు నాకు పని చేస్తున్నారు అనుకోండి, 1 hour టైం దొరికింది అట్లీస్ట్ విన్నాను, చదివాను. ఇందులో బ్రాహ్మణులు మేము ఉద్యోగులు ఒక సెక్షన్, ఒక సెక్ట్ మాట. వాళ్ళు మొత్తం ప్రపంచం నా దృష్టిలో ఇది నేనే కాదు, వాడెవడు కమ్యూనిస్టు ఇంటలెక్చువల్ వాడు చెప్పాడు, మన కార్ల్ మార్క్స్ చెప్పాడు. వచ్చి మా ఇంట్లో ఉండేవారు, ఇంట్లో ఇంత జడలు ఉండి ఇప్పుడు టీవీ గారి స్థానంలో దర్శనం చేసుకున్నప్పుడు హైదరాబాద్ మినిస్టర్గా ఉన్నప్పుడు మినిస్టర్ ఇంట్లో ఉండేవారు. టీవీ గారి స్థానంలో వెళ్ళింది మా మేనమామ. అదేండి అడ్వకేట్ ఉండే కదండి. అదేండి ఆయనే అడ్వకేట్ అక్కడ రెడ్డి కాలేజ్ దగ్గర ఉండేవారు. త్రివిక్రమరావు గారు వాళ్ళు వేరండి, ఆయన వేరు, ఈయన తణుకండి. అంటే త్రివిక్రమరావు గారు వాళ్ళ ఫాదర్ కూడా చేశారండి. ఈయన 91లోనండి. కరెక్ట్గా అప్పుడే పీడీ గారు అంటే ఆయన అవ్వాలి అనుకున్నారు. ఆ టైంలో ఆయన ప్రైమ్ మినిస్టర్గా వెళ్తాం. ఈయన వచ్చేద్దాం అనుకున్నాడు, చైర్ తీసుకొచ్చి